నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీకాళహస్తి ఆలయం. కార్తీక దీపాన్ని వెలిగించిన ఎమ్మెల్యే సతీమణి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి ఉత్సవం, ఊంజల్ సేవలు, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. రేపు రేణుగుంటలో టీడీపీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశం, కార్యాచరణపై చర్చించిన నేతలు. తిరుపతి కలెక్టర్ను కలిసిన టీడీపీ సీనియర్ నేతలు. వైసీపీ అక్రమాలపై వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి. తిరుచానూరులో ఘనంగా ముగిసిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పంచమీ తీర్థం సందర్భంగా పద్మ పుష్కరిణిలో వేలాది భక్తుల పుణ్యస్నానాలు. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో పెద్దశేష వాహనంపై శ్రీనివాసుని విహారం. స్వామివారికి హారతులు పట్టిన భక్తులు. కార్తీక శుక్రవారం పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సత్యమణి వాణి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే సతీమణి వాణి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా విశేషాలు అనంతరం భక్తుల శివనామ స్మరణల నర్మ వేదోయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక శుక్రవారం పురస్కరించుకొని నేడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఉంజల మండపం వద్ద ఆకాశ దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని, కార్తీక మాసం అందులోనూ నేడు శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆకాశ దీపాన్ని తిలకించారని తెలియజేశారు. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేకంగా ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు.
తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేపు రేణుగుంటలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రేపు రేణుగుంటలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం కాలంలో బీసీలను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీల కొరకు 32,000 కోట్ల సప్లాన్ నిధులను బీసీ వర్గాలకు అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి బీసీల అభివృద్ధికి గండి కొట్టారు. అదేవిధంగా బీసీల వర్గాలకు సబ్సిడీ రుణాలను కార్పొరేషన్ ద్వారా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ రుణాలకు స్వస్తి పలికి బీసీ వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా చంద్రబాబు ఆదరణ పథకం ద్వారా
పనిముట్లను అందించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో పనిముట్లను అందించకుండా కుల వృత్తులను ప్రోత్సహించకపోవడంతో ఆ పనిముట్లను గౌడౌన్లోకి పరిమితం చేశారని అన్నారు. బీసీల మీద అక్రమ కేసులను నమోదు చేసి జైలుకు పంపించడం వైసీపీ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి బీసీలకు ధైర్యం కల్పిస్తున్నారని అన్నారు. పై అన్ని అంశాలపై చర్చించే దాంట్లో భాగంగా 19వ తేదీ జరిగే రౌండ్ టేబుల్ బీసీ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో బీసీ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ లాంటి నాయకులు హాజరవుతున్న ఈ సమావేశంలో సోదరులు, సోదరీమణులు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, రాష్ట్ర వన్నెరెడ్డి సాధికారిక సభ్యులు మిన్నెల రవి, రాష్ట్ర బీసీ కార్యదర్శి రేణుకాదేవి, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, రాష్ట్ర యువత నాయకులు పాల్గొన్నారు. ఒక మేధో మదన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకు కూడా మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని తెలుగుదేశం పార్టీ తరఫున, బీసీల తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న రోజుల్లో బీసీల కొరకు సప్లా నిధుల్ని 32,000 కోట్ల రూపాయలని మన సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు ప్రకటించి మరి ఆనాడు ఆ యొక్క సబ్సిడీ రుణాలను ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా చేయూత ఇవ్వాలన్న ఆలోచనతో మరి అనగారిన వర్గాలైన బీసీ వర్గాలకు చేయూత కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి శ్రీకాళహస్తి ఆలయంలో శని పంచమి శనీశ్వరుని పురస్కరించుకొని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర శని పంచమి పురస్కరించుకొని భగవానికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర శని పంచమి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పిఆర్ఓ సతీష్ మాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు బేషుగ్గా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేయడానికి ఎంపికైన ఉద్యోగులు అన్నారు. శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రం ద్వారా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్ర పరిశీలన, భారత్ దర్శన్ కార్యక్రమంలో ఆధ్యాత్మిక చరిత్ర ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేయడానికి ఎంపిక కాబడిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉంది, అభివృద్ధి ప్రణాళికలు ఎలా అమలు జరుగుతున్నాయన్న అవగాహన కోసం 38 మందిని ఒక టీంగా తిరుపతి జిల్లాకు పంపించారు. రాష్ట్ర అపార్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఈటీసీ కేంద్రంలో వీరికి 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చి తదనంతరం 3 రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసుకుని వచ్చిన ఉద్యోగులతో రాష్ట్ర అపార్ట్ జాయింట్ డైరెక్టర్ దోసారెడ్డి, ఈటీసీ ప్రిన్సిపల్ నాగపద్మజ సమావేశం అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరుపై వారి అనుభవాలపై చర్చించారు. బీహార్లో అమలు జరుగుతున్న గృహ నిర్మాణాలు, ఏపీలో జగనన్న కాలనీలో గృహ నిర్మాణాల తేడాలను అధికారులు వివరించారు. వివిధ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చు చేస్తున్న నిధులు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుషా జైన్, అంకిత్ కుమార్ గుప్తా, అభిషేక్ శర్మ, రాహుల్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అమలు తీరు ప్రశంసనీయంగా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వాలంటరీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్, వయోవృద్ధులకు పెన్షన్స్ తదితర అంశాలకు సంబంధించి తమ పరిశీలనలో సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. My name is Ahimsa Jain. I am from Saharanpur, Uttar Pradesh. I am currently working as an assistant section officer in Ministry of Information and Broadcasting. We are here for the training program under village attachment and Bharat Darshan. And under village attachment, we have visited different villages of Tirupati district, where we saw the implementation of different center and state schemes, how they are being implemented in the different villages. And we have seen all the agriculture, education, health aspects in the villages. So we were very intrigued by all the schemes implementation. నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. గుంతల రోడ్లపై పడవలు వదిలి రహదారుల దుస్థితిపై నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయమైన రోడ్ల గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు టీడీపీ జనసేన పార్టీలో సంయుక్తంగా నిరసన తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షిణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయమైన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ట్యాగ్ పేరుతో ప్రచురించారు. ఈ సందర్భంగా జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి వినుత మాట్లాడుతూ 4-5 సంవత్సరాలుగా తట్టెడు మట్టి వేయలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. కొత్త రోడ్లు వేయలేదు, కనీసం గుంతలకి మట్టి కూడా వేయలేదు. దయనీయ పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నారు. గుంతలమయమైన రోడ్డులో ప్రజల ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి అవసరమైన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ అధ్యక్షులు తోట గణేష్, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి తదితరులు పాల్గొన్నారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ స్వామి అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాలతో శేషసాయి శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యాసురులలో ఆద్యుడు. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో వేడుకగా
పెద్దశేష వాహన సేవ నిర్వహించారు. స్వామివారు దాసభక్తికి మారుపేరుగా నిలిచే తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొని స్వామివారికి అడుగడుగున మంగళ హారతులు పట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శుక్రవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన శుక్రవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెడితే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలిమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిగే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమి తీర్థానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగా ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2:30 నుంచి 4:30 వరకు పరిమళాన్ని అంటే నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమంను విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత గర్భాలయంలో శ్రీవారి వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపట్టారు. ఉదయం 4:30 తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను ఆలయ 4 మాడవీధుల గుండా ఊరేగించిన అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొని వచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు జరిగిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమి తీర్థం వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం వైభవపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50,000కు పైగా భక్తులు అమ్మవారి పద్మ సరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్య స్నానాలను ఆచరించాలని చెప్పారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో శ్రీ ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండలానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5:30 బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలపై టీడీపీ సీనియర్ నేతలు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. భూ కబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైసీపీ నేతల భూ కబ్జాలు, ఇతర అక్రమాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని టీడీపీ సీనియర్ నేతలు ఈ రోజు కలిశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఆధారాలతో కూడిన పత్రాలను కలెక్టర్కు సమర్పించి వివరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రభుత్వ అధికారులు వద్దస్తు పలుకుతున్నారని, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచేశారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అక్రమాలపై ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల
దొంగ ఓటర్లను సృష్టించారని, చనిపోయిన వారి ఓట్లను కొనసాగిస్తున్నారన్నారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజల ముందు పెడతామని సోమిరెడ్డి తెలిపారు. దాదాపు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో చిలకూరు కోట మండలాల్లో కాదు 2 నిమిషాలు ఆగితే మేము చెప్తాం కదా. మీరు చిల్లకూరు కోట మండలాల్లో దాదాపు 700 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో సిలికా దారుణంగా దోపిడీ చేస్తున్నారు. తెలుగుదేశం టైంలో 76 మందికి లీజులు ఉంటే ఆ లీజ్ హోల్డర్ వాళ్ళకి సొంతంగా ఎంత రేటుకు పోతే అంత అమ్ముకునేవాళ్ళు. ట్యాక్స్ 100 రూపాయల లోపల ఉండింది. ఈ గవర్నమెంట్ వచ్చి ఆ సిలికాని వీళ్ళు ఆ పైనుండే పెద్దలు తాడేపల్లి పెద్దలు స్వాధీనం చేసుకున్నారు. ఏడకి ఒక శేఖర్ రెడ్డి గ్రూపు, ఆ తర్వాత వామన గ్రూపు, ఆ తర్వాత ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గ్రూపు వాళ్ళకి ఇచ్చేశారు మంత్లీ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేసినేని నాని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేసినేని నాని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మీడియా అకాడమీ చైర్మన్ జగన్ చేసిన అభివృద్ధి నేను ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని, 99% హామీలను అమలు చేసిన ప్రభుత్వం జగన్దే అన్నారు. 2.5 లక్షల కోట్లు, 1 రూపాయి కూడా అవినీతి లేకుండా జగన్ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. ఎన్టీ రామారావు తిరుపతిని బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేయాలనుకున్నారని, కానీ అది జగన్ వల్లనే తిరుపతి జిల్లాగా ఏర్పడిందన్నారు. 31 లక్షల ఇళ్లను పేద ప్రజలకు అందించారని, బీసీలకు న్యాయం చేశారని నా 41 ఏళ్ల అనుభవంలో చూడలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య నివేదికలను పరీక్షిస్తే గుండెకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, అతను విశ్రాంతి తీసుకుని తర్వాత రాజకీయాల్లోకి రావాలని మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీకాళహస్తి ఆలయం. కార్తీక దీపాన్ని వెలిగించిన ఎమ్మెల్యే సతీమణి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి ఉత్సవం, ఊంజల్ సేవలు, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. రేపు రేణుగుంటలో టీడీపీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశం, కార్యాచరణపై చర్చించిన నేతలు. తిరుపతి కలెక్టర్ను కలిసిన టీడీపీ సీనియర్ నేతలు. వైసీపీ అక్రమాలపై వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి. తిరుచానూరులో ఘనంగా ముగిసిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పంచమీ తీర్థం సందర్భంగా పద్మ పుష్కరిణిలో వేలాది భక్తుల పుణ్యస్నానాలు. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో పెద్దశేష వాహనంపై శ్రీనివాసుని విహారం. స్వామివారికి హారతులు పట్టిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.